కొనే ముందు వీటిని తప్పక చూడాల్సింది. లేఅవుట్లో స్థలం, అపార్ట్మెంట్లో ప్లాటు, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, వాణిజ్య భవనంలో స్పేసు, వీటిలో ఏది కొనుగోలు చేస్తున్నా అనుమతుల దగ్గర నుంచి బిల్డర్ల చరిత్ర వరకు గమనించాల్సిందే. మార్కెట్ సెంటిమెంటు, నమ్మకం మీద సాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఇటీవల ఎంతోమంది కొత్త వాళ్ళు ప్రవేశించారు. కొందరు నిజాయితీగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రమిస్తుంటే, మరికొందరు కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేసి సకాలంలో పూర్తి చేయలేక ఇదిగో అదిగో అంటూ తిప్పించుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెడుతున్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. రేరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందా? స్థిరాస్తి కొనేటప్పుడు రేరాలో రిజిస్టర్ అయిందా లేదా అనేది చూడాలి. రేరా రిజిస్టర్ నెంబర్ వచ్చినట్లయితే అన్ని అనుమతులు వచ్చినట్లుగా భావించవచ్చు. స్థానిక సంస్థలు సంబంధిత అథారిటీల నుంచి అనుమతుల పరిశీలన తర్వాతే రేరా నమోదు చేస్తారు. రిజిస్టర్ కాని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు పడతాయి. టీఎస్ రేరా సూచిస్తుంది. కొనుగోలుదారులకు ఫిర్యాదు చేసిన సందర్భంలో రిజిస్టర్ లేని ప్రాజెక్టులు భారీ జరిమానాలు విధిస్తుంది. మినిమం హెచ్ఎండిఏనైనా అప్రూవల్ ఉంటే కనుక మనకు రేరా తొందరగా వస్తుంది కాబట్టి అలాంటి ప్రాజెక్టులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని చెబుతున్నారు. గత చరిత్ర చూడాల్సిందే. నిర్మాణం ఆలస్యం కావడం, పనులను మధ్యలోనే వదిలేయడం, సదుపాయాల కల్పనలో కొన్నింటిని విస్మరించడం వంటి వాటిపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే కొనే ముందుగా ఆయా సంస్థల బిల్డర్ల చరిత్రను పరిశీలించడం మరవద్దు. ఆ ప్రాజెక్టుల్లో కొన్నవారి అభిప్రాయాలను తీసుకోవచ్చు, ఆన్లైన్లో రేటింగ్స్ చూడవచ్చు. తర్వాతనే ఆ సంస్థల నిర్మాణదారుల నుంచి కొనొచ్చా లేదా అనే నిర్ణయానికి వచ్చే వీలుంటుంది. కట్టే సామర్థ్యం ఉందా? రియల్ ఎస్టేట్ లేఅవుట్లు కావచ్చు, అపార్ట్మెంట్లు లేదా విల్లాలు ఏవైనా పూర్తి చేసే